ఏం మాట్లాడుతుందో ఎందుకు పిలిచారు ఆ టీవీ నైన్ వాళ్ళు వాళ్ళే తలగొట్టుకుంటున్నారు. ఎందుకు పిలిచారో ఈమెని ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావట్లా. చివరికి జగన్గా ఫూల్ చేసేసింది. ఒకే ఒక క్వశ్చన్, మీరు మావిగంలో ఉంటారా అమరావతిలో ఉంటారా? నేను ఎందుకు ఉంటా ఆడ అంత ముందు. తర్వాత ఏముంది, మీరు తర్వాత గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో అని అంది. మావి రెంట్కే ఉంటాం కొనుక్కుంటాం. భయపడిపోయింది. ఆమె ఇల్లు ఆడుంది ఏందని అన్నీ అడుగుతారని చెప్పేసి భయపడిపోయి ఏమంది చివరికి రెంట్ కొంటాం. సరే ఆ రెంట్కే ఎక్కడ ఉంటారు అనే పాటికి రెండు ఒకటేగా అంది చివరికి. అరే నవ్వుకున్నారు అందరూ. మరి ఇప్పటికైనా బుర్ర వెలిగింది, బుర్ర అనేది పని చేస్తుందిలే అనుకున్నాం. అట్లాగే పక్క నవ్వుతుందయ్యా పవన్ కళ్యాణ్ అని. అసలు నీ పాదం పడే స్టాలిన్ ఓడిపోయాడని అందరు నవ్వుకున్నారే తల్లి. నువ్వు చూసావో లేదో ఆ వీడియో? నీ పాదం గురించి ఎవరెవరు వల్ల ఓడిపోయారో ఏంది మొత్తం నీ చరిత్ర మొత్తం మళ్ళీ బయటికి తీశారు. మరి అది చూసావో లేదో మాకు అర్థం కాలేదు. నువ్వు పవన్ కళ్యాణ్ నవ్వటానికి ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? కళ్యాణ్ గారిని జనాలందరూ కూడా ఎగరేస్తున్నారనే విధంగా కూడా అంటున్నారు. తన్నులు తినాలని ఆశగా ఉంది. పోలీస్ దెబ్బలు, సినిమాలో దెబ్బలు సరిపోలా. ఇప్పుడు రియల్గా దెబ్బలు తినాలి. కోడిగుడ్లు ఇసిరేలా నియోజకవర్గంలో కోడిగుడ్లు బాతుగుడ్లు ఇసిరేసారు. అవి సరిపోలా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కదిలించుకుని వాళ్ళ చేత తన్నులు తినాలని బాగా ఆశగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా తన్నారనుకో దెబ్బ ఇక సరిపోయింది. మరి ఇప్పుడు హైదరాబాద్లో మకం పెట్టినట్టు ఉంది. మరి ఎక్కడ ఉంటుందో వాళ్ళు అయితే ఊరుకోరు కదా. జనసేన కార్యకర్తలు ఊరుకోరు. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ఇప్పుడు కంట్రోల్లో ఉన్నా వాళ్ళకి కంట్రోల్ ఉంటలా. రీసెంట్గా 2-3 వీడియోలు కూడా మనం చూసాం తంతం వెళ్ళి ఎవడైనా ఎక్కువ మాట్లాడితే. మరి ఈ రోజైనా ఎప్పుడు తంతారని మేము అందరం ఎదురు చూస్తున్నాం. వెళ్ళి కూర్చున్నాడుగా, లండన్ వెళ్ళి కూర్చున్నాడు కదా, ఆయన వచ్చి అడగచ్చుగా అసెంబ్లీకి. ఆయనే వచ్చి అడగమని. ఇదే క్వశ్చన్ అసెంబ్లీకి వచ్చి అడగమని. దీనికి ఎమ్మెల్యే హోదా లేదు, ఏమీ లేదు దీనికి. ఇదేంది అడిగేది? ఇదే క్వశ్చన్ అలా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి అడగమను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో పవన్ కళ్యాణ్ గారికి తెలిసి తగిన విషయంగా చెబుతాడు. ఏం సార్ తెలుసా మీకు? నిన్న రీసెంట్గా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని, అంతకుముందు కలిశారు. చెయ్యి అయిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు హట్ అని చెక్కుటి నెట్టేశారు. దగ్గరికి కూడా రానిలా. ఇప్పుడు పిఎం చెయ్యి ఎవరి ఇంటికైనా వెళ్ళారువా? ఏదైనా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారంటే అది పర్లా, ఏదో ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళారని అనుకోవచ్చు. ఎవరైనా చిన్న పదవిలో ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళారా? ఒక హీరో ఇంటికి వెళ్ళాడా ఎప్పుడైనా? అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళలేదా ఇప్పుడు దాకా? మోడీ 3 సంవత్సరాలతో అమితాబ్ బచ్చన్ ఫంక్షన్కి వెళ్ళాడు కానీ ఇంటికి వెళ్ళిన గతి లేదు. ఇప్పుడు వాళ్ళు లబోదిబా అంటారు చూడు, రేపు మాపు రా ఇంటికని అంటారు. మరి మూమెంట్, ఆ మూమెంట్గా వచ్చాడు, పలకరిచ్చాడు, ఇంట్లో వాళ్ళతో సెల్ఫీ దిగి వెళ్ళాడంటే ఇంకా ఆయనకి ఏం కావాలవా? ఇలాంటి పనికి మాలినాళ్ళు వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అనవసరం. మేము వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పి మమ్మల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు పనికిరాని వీడియోలన్నీ. ఇంకేమనాలి? విజయ్ గారిని ఈయనతో పోలుస్తారా? ఆయన ఎట్లా అంటాడు ఏంది? మేమంటే సింగిల్ కాదు సింగిల్ అని అందరూ కలుపుకుని వెళ్తాడు రా బాబు, మీరు సింగిల్ అనమాకండి రా బాబు అని మేము అన్నందుకు ఆయన సింగిల్కి గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఓడిపోయినాడు ఇంటికి ఎవడైనా వెళ్ళాడు? ఇప్పుడు దాకా ఓడిపోయినాడు ఇంటికి ఎవడైనా వెళ్ళాడా? మరి ఆయన వెళ్ళి పలకరిచ్చాడంటే ఇదైనా బుర్రైనా ఇప్పటికైనా తెచ్చుకోవాలి. మేము ఒక్కడే కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటలేదయ్యా. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలివిలు ఉంటాయి, కానీ కొంతమంది ఉంటారు కదా ఈ పేటీఎం బ్యాచ్, ఈ పనికి మళ్ళీ పేటీఎం బ్యాచ్ ఒకటి కొంత ఉంటుంది మీడియాలో. ఎటు పనికి రావు, జగన్ అన్న కానీ పుంజుకొస్తాయి, ఏందనేది క్లారిటీ చెప్పరు. అలాంటి పేటీఎం బ్యాచ్ ఒకటి, ప్లస్ వీళ్ళు ఉండరు చూసా టీడీపీ నుంచి వెళ్ళిన పిత్ర బ్యాచ్, రోజా లాంటి ఆంబాతు అంటారు, రాంబాబు అంటారు అని వాళ్ళంటి వాళ్ళని, అలాంటి పనికి మళ్ళీ వాళ్ళని తీసేస్తే వైసీపీకి ఫ్యూచర్ ఉంటుంది.